ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం విక్రయించే ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుతం 5376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. విడతల వారీగా వేలం ద్వారా విక్రయించనున్నారు. మొదటి విడతలో 906 మెట్రిక్ టన్నులను అమ్మకానికి పెట్టారు. ప్రస్తుత మార్కెట్లో మెట్రిక్ టన్ను ఏ గ్రేడ్ ఎర్రచందనం ధర 7,50,000 ఉంది. బి, సి గ్రేడ్ ధర 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు పలకనుంది. వేలంలో అంతర్జాతీయ కస్టమర్లు పాల్గొంటారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే భారీ మొత్తంలో ఏపీ ప్రభుత్వం ఎర్రచందనం విక్రయించే ప్రక్రియనైతే చేపట్టింది. ప్రస్తుతం 5376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. దానికి సంబంధించి వేలం జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, భారీ మొత్తంలో ఎర్రచందనం వేలం అయితే జరగబోతుంది. అది కూడా విడతల వారీగా వేలం నిర్వహించబోతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుంది. మరోవైపు ప్రతి నెల కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించి అందుతున్నాయి. ఇవన్నీ కూడా ముందుకెళ్లాలంటే ఒకవైపు ఉద్యోగుల సమస్యలు, ఇవన్నీ కూడా ముందుకెళ్లాలంటే ఆర్థిక లోటులో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించి ఎంతో వనరుల అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ మరో కీలక అడుగు ముందుకు పడబోతుంది. ఎందుకంటే ఇప్పటికే శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి దాదాపుగా 5 నుంచి 6,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఎర్రచందనం సంపద ఇప్పటికే గోడౌన్లో ఉంది. ఆ గోడౌన్ లో ఉన్నటువంటి సంపదనంతా కూడా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులతో అమ్మేందుకు నిర్ణయం తీసుకోబోతున్నారు. అందువల్లనే ఇవాళ కాసేపటి క్రితం అంటే తిరుపతికి చేరుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా గోడౌన్లను పరిశీలన చేస్తున్నారు. ఎంతవరకు అంటే గోడౌన్ లో నిల్వలు ఉన్నాయి, అదేవిధంగానే ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు, డి గ్రేడు, ఇట్లా ఈ గ్రేడ్ల కింద ఇప్పటికే అధికారులు డివైడ్ చేసిన నేపథ్యంలో ఒక్కొక్క గ్రేడ్ కి సంబంధించి ఆరాధిస్తున్నారు. అంటే ఎంతవరకు ఉంటుంది, దీని విలువ ఎంత ఉంటుంది, మనకు బయట మార్కెట్ లో ఎంత విలువ ఉంటుంది అనే దానిపైన మొత్తం అమ్మకాలు జరిపితే దాదాపుగా 10 నుంచి 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి సంపద ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. అందువల్ల అన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ యంత్రాంగంతో మరి కాసేపట్లో 2 గంటలకు మధ్యాహ్నం ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు కలెక్టర్ తో. దాని తర్వాత కీలకంగా నిర్ణయం తీసుకున్న తర్వాత సాయంత్రం వరకు తిరుపతిలోనే ఉండి దాని తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్తారు. అయితే ఇందులో గతంలో ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అంటే కొన్ని అనుమతులు లేకపోవడం కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. దాని తర్వాత వేలం వేసే అవకాశం అయితే ఉంటుంది. సుధా. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.